పర్సనల్ గా మూవ్ అవ్వాలి. ఈడెవడో ప్రేమ పిచ్చాడు. దేశంలో పువ్వులు లేనట్టు అరటి పువ్వు పట్టుకున్నాడు. అలా ఎంత ఘాటు ప్రేమో పాపం. అందరూ మనకే చూస్తున్నారండి. ఇవాళ అంత అందంగా ఉన్నానా? ఈ మాత్రం గ్రాండీర్ ఉంటాయి కానీ సేతు సాటిస్ఫై అవ్వదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చేతు. ఈ తాండ్రకి ఏం మాయ రోగం వచ్చిందో ఏమో. పిలిచారంట. ఎండ చాలా చల్లగా ఉంది కదా. దొంగ సనస్ వీడేం బాంబు పేలుస్తాడో ఏమో. ఎస్ సార్. ఇంకా సార్ అంటే కొంచెం ప్రేమగా తాండ్రా అని పిలవచ్చు కదా. ఇడియట్. తాండ్రా అని పిలవడానికి మన మధ్య అంత చనువు లేదు కదా. నువ్వు మరీ చేతు. పెంచుకుంటే పెరిగేది బంధం, పెరిగే కొద్దీ బలపడేది ప్రేమ. వీడేంటి పెరుగంటాడు ప్రేమ అంటాడు. కొంప తీసి రేపు చేస్తాడా ఏంటి? నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేతు. నిన్ను విపరీతంగా ప్రేమించేస్తాను. నువ్వు అంటే పెళ్లి కూడా చేసుకుంటాను. మీకు ఇంకా పెళ్ళెందుకు కాలేదు? డిపార్ట్మెంట్ లో నేనేంటో ప్రూవ్ చేసుకునేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ఓహో. మరి నా ప్రపోజల్ నేను కొంచెం ఆలోచించుకోవాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎంత టైం అయినా తీసుకో, కానీ నువ్వు అని మాత్రం అనుకో. నేను తట్టుకోలేను. సో స్వీట్. నా నిజ రూపం చూపిస్తే మీరు తట్టుకోలేరు. బాయ్ బాయ్. దీనికి ఒళ్ళంతా కండే. నిజ రూపం చూపించేస్తుందంట. చేసుకుంటే దీన్నే చేసుకోవాలి. హోటల్ ఫుడ్ తినక్కలేదు. వయసులో వంకాయలు, ముసల్తనంలో ములక్కాయలని. ఈ వయసులో నీకెందుకు ఇన్ని కూరలు? వంకాయ ఎగురు పెట్టుకుంటే బాగుంటుందని. ఓసై బామ్మ, నీకెప్పుడు పెళ్ళైందే? నాకు 16 ఏళ్ళకే అయింది. అయితే నువ్వు 16 ఏళ్లకే పట్టమంచం మీద పట్లన్నీ నేర్చుకున్నావన్నమాట. ఇక మొదలు పెట్టిందే. మరి నా సంగతి ఏంటే? బయటేసి 16 ఏళ్ళైంది. కట్టు జారిపోతోంది, జాకెట్ కుట్లు ఊడిపోతున్నాయి. లగారన్ కోడిలా పెరిగాను. మరి నా పెళ్ళెప్పుడే? సిగ్గు చెవుడా, నా ప్రాణం తీస్తావే. మరి ఏం చేయనే? గుండెల మీద గుళ్ళ పేరు ఎగిరెగిరి పడుతోంది. పైరగాలికి బయట ఆగనంటోంది. నా బాధలు నీకెట్టే తెలుస్తాయి? పుణ్యం పని చేస్తానులే. కృష్ణా నది గట్టు మీదకెళ్ళి డిస్కో డాన్స్ చేస్తాను. ఎవడో ఒకడు లేపుకుపోతాడు. ఆ తర్వాత జాతరే జాతర. కర్మ కర్మ. రామకోట రాసుకోవాల్సిన వయసులో కామకోట వినాల్సిన కర్మ పట్టింది. మర్చిపోయాను. ఆ బూతుల పాపయ్యని బావా అన్నాను. మంచం వేస్తాను రావా అన్నాడు. రైట్ చెప్తే లైట్ తీసేస్తా అన్నాడు. అయ్యో ఆడిస్తున్నావారా? నువ్వేమన్నా దిష్టి తీసి నిమ్మకాయలు దాటావేమే? తిమ్మిరి తిమ్మిరిగా వాగుతున్నావు. పెంకలో జీడి ఎంత ముదిరిపోయిందో నీకేం తెలుసే? కన్యత్వం నుంచి నేను త్వరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను. నోరు మూసుకోవే తెక్కలదాన. చిత్తకార్తి కుక్కలాగా శివాలు ఎత్తుకోమాక. చుట్టుపక్కల వాళ్ళింటే నవ్విపోతారు. అసలు అది కాదులేవే నీ భయం. నాకు పెళ్లి చేస్తే ఎమోషన్ లో ఉన్న మా ఇద్దరిని చూసి నీకు ఎమోషన్ వచ్చి ఎక్కడ సెకండ్ సెటప్ పెట్టాల్సి వస్తుందోనని నీ భయం. మడ పెద్ద చిన్న లేకుండా వాగుతావా? ఇద్దరులే ఎదిగావు కానీ బుద్ధి లేదు నీకు. ఆగవే. కుర్రు కుర్రు. అమ్మల గన్నయమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, కొండ మీది కనకదుర్గమ్మ, పలుకు పలుకు. ఓ దొరసాని, ఆగమేఘాల మీద లగెడుతున్నావు లగారని కోడిలాగా. నీ పొరసెయ్యి చూపించు, నీ పుంజి ఏడున్నదో చెబుతా. అవునా? రండి దొరలు, మా మనవరాలు చేయి చూసి చెబుతురు కానీ రండి. రోజు పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసేస్తా ఉంది. ఈ పిల్లకి పెళ్లి ఎప్పుడు అవుద్దో చెప్పండి. కుర్రో కుర్రు కుర్రు. కోన జాతకం పలుకు పలుకు. చెయ్యి చూస్తే పాలరాతిలా ఉంది, చేతిలో గీత మాత్రం వక్రంగా ఉందే. ఆ వక్రం పోయి సక్రంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. మేలు చేసే వాడు లేక కీడు చుట్టుకున్నది అంటే పెద్ద దిక్కు కావాలన్న మాట. దీని అమ్మా నాన్న స్వర్గంలో ఉన్నారు. దానికున్న పెద్ద దిక్కు నేను ఒకదాన్నే. గొట్ట గొట్టవెందుకమ్మా నీళ్లు లేకుండా? ఈ బొట్టు పోయినప్పుడే నీ పట్టు పోయింది. ఇంకెవరన్నా ఉంటే పిలిపించు. ఉన్న ఒక్క మనవడు ఏమైపోయాడో తెలియదు. 3 నెలలు అయింది ఇంటికొచ్చి. నా అన్నుంటే నా పెళ్ళి ఆగేదా? ఎక్కడున్నాడో జాడే లేదు. మీరెక్కడుంటారు దొరలో? ఊరూర్లా తిరుగుతాం. హైదరాబాద్ లో మకాం పెట్టాం. ఆ ఊర్లోనే రెడ్డి కాలేజీలో చదువుతున్నాడు. ఫోన్ చేసాం, ఉత్తరం రాసాం. ఇంతవరకు సమాధానం లేదు.
మీకు కనిపిస్తే మీ బామ్మ రమ్మందని చెప్పరు? కుర్రో కుర్రు 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 కుర్రు. జగదమ్మ గారా? కాదు, జంబలగిడి పంబని. విషయం ఏంటో నాకు చెబితే ఆమె చెవులో ఊత్తా. మీ హాస్టల్లో ఉన్న చైతన్యం చూడడానికి మా ఎస్ఐ గారి అమ్మా నాన్నగారు వస్తున్నారు. ఏంటి చూసేది? చుట్టకట్లు అగ్గిపెట్టే ఎట్టా తంతుందో చూద్దామనా? తన్నడం కాదండి, మా ఎస్ఐ గారితో పెళ్లి తంతు జరిపించడానికి. ఆడు దాన్ని చేసుకుంటే నన్నెవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? నీకు అభ్యంతరం లేకపోతే సెకండ్ సెటప్ గా పెట్టుకుంటాను. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? చప్పట్లు కొడుతుంటా. దుప్పట్లో దొరుకుతావా? పెట్టే ఫోను. పిల్లాడి నీ కరంత ఉండవు. మొదనష్టపడ. ఎవరు తారకం ఫోను? ఆ మీ బాలాజీ కంటే ముందే ఆ ఎస్ఐ గారు కొట్టేస్తున్నాడు చప్పట్లు. ఎవరిని చూసి? ఆ చైతుని చూసి. ఏంటి నువ్వు చెప్పేది? ఇంకా చెప్పేదేముంది? నువ్వేమో హాస్టల్ వరండాలో రౌండ్లు వేస్తుంటే ఆ ఎస్ఐ గారు చైతుని చూసి సౌండ్ చేస్తున్నాడు. చైతు, ఆంటీ ఎందుకు అంత కంగారు పడతావు? కూర్చో. కూర్చోండి. ముందు ముందు మనం ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన వాళ్ళం. బళ్ళారిలో మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు, నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకు వస్తాను. బాలాజీ అదే పనిగా గొడవ చేస్తున్నాడు, రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని. ఏంట్రా తల్లి ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా, మా బాల అంటే నీకు ఇష్టం లేదా? మీ బాలాకేంటంటే ముందే చెప్పానుగా, హీస్ ఎ కాంప్లైంట్ బాయ్. తప్పకుండా నువ్వు నా కోడలు అవుతావని నేను ఆశపడుతున్నాను. మరెవరికో కోడలువైతే నేను భరించలేనమ్మా. అలాంటి భయమేమీ అక్కర్లేదంటీ. నేను ముమ్మాటికి మీ ఇంటి మనిషినే. నన్ను మీ నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. నిజంగానా? నిజంగా. చేతిలో చేవి. అమ్మయ్యా, ఆ ఎస్ఐ తన తల్లిదండ్రుల్ని నిన్ను చూడ్డానికి పంపిస్తున్నాడు, అందుకే కంగారు పడ్డాను. ఎందుకు ఏమన్నా చెప్పారా ఆంటీ? చెప్పలేదమ్మా, అదే నాకు భయంగా ఉంది. అదా అదా మీ కంగారు. ఎట్టి పరిస్థితుల్లో నేను మరో ఇంటి మనిషిని కాను. మీరు నిశ్చింతగా ఉండండి. సరే తల్లి, వాళ్ళు వస్తారు. ఏం చెప్తావో ఏమో, మళ్ళీ మాత్రం వాళ్ళు నీ వంక చూడకుండా చూడు. సరే, మీరు ధైర్యంగా వెళ్ళండి. అలాగే. అత్తకి జోరు అమ్మాయికి పోరు అన్నట్టు అప్పుడే వచ్చేసారా? రండి. ఏటి అలాగేలా కాకుంటున్నాడు? మీరు కూర్చోండి, నేను అమ్మాయిని తీసుకొస్తా. అలాగేనండి. అరవకుంటా అలా కూకో. కూకోమంటున్నానా? ఫ్యాట్ వాక్ వద్దు, క్యాట్ వాక్ బెటర్. ఇదిగో, మీ అత్తేమో పోట్ల గిత్తలా ఉంది, మీ మావేమో మాగిపోయిన పొట్లకాయల వీగ్గా ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే టైటానిక్ షిప్ కి నాటు పడవ కట్టినట్టుగా ఉంది. నీ అందం చూసి ముగ్ధులైపోయి ముహూర్తం పెట్టించేస్తారేమో. అంతేనంటవా? లేకపోతే ఏ సుఖము లేకుండా జీవితాంతం అలాగే ఉంటావా? పద పద. కొత్త పెళ్లి కూతురారా. కూర్చో, నిదానం, ప్లేటు పగులుతుంది. కూర్చో. నమస్కారం. నమస్కారం. నీ పేరు సేతని మా అబ్బాయి చెప్పాడు. అవునా? మీ అమ్మ నాన్న ఎటు చేస్తారు? ఏమీ చేయదు. అదేంటి? ఉంటేగా శాతానికి. అదేంటి ఇక్కడ నేరా? ఎక్కడా లేరు. చెప్పకుండా పోయారైతే? ఏమీ కాదు, చెప్పే పోయారు, చచ్చిపోయారు. దేర్ డెడ్ అన్నమాట. నిజం బాయ్యా. అంటే గుడ్లు జారిపోగలవు. తిన్న కూకో. అమ్మాయి ఏ పాట చదువుకున్నది? ఎంబే. మేకలు కాస్తున్నాడు ఏంటి అలాగంటున్నాడు? అమ్మాయి సౌండ్ పార్టీ. అదేంటి నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు తప్పట కొడుతున్నావు? అమ్మాయికి సిగ్గు ఎక్కువ. నాకు ఆడేలా సిగ్గులు మొగ్గలు అంటే నీ సిరివేస్తాను. అమ్మాయి ఓ పాలు వేసి అలాగలగలగా ఓ పాలు నాడమ్మా. నా బంగారం. అమ్మాయి అలాగే గలగలగలమని వెళ్ళిపోయి వచ్చేయమ్మా. భలే నడిచేసింది. ఇదిగా ఆడపిల్లంటే వాళ్ళ వంశలా నడాలా. కూకో అమ్మ కూకో. చిన్నప్పుడు మీరు కూడా ఇలగలగలగలగ నడిచేవాళ్ళ? అచ్చచ్చే, ఇదిగా అమ్మాయి గలగలగలగమని నడిచితే నాకు బాగా నచ్చేసిందయ్యా. నాకు కూడా. నీకు అవసరమా? గుర్తట్టుకుని గుంజేసానంటే గిలగిలగిలగిలగిల ఆడుకోగలవు. నోరు మూసుకుని కూక. అమ్మాయి నన్ను ఉన్నమాట ఉన్నట్టు అత్తనే ఏటనుకోక అమ్మ. అలాంటి అత్తంటేనే నాకెంతో ఇష్టం. నీ శరీరం మీద అన్ని పుట్టినయేనా? పెట్టుడు ఏమైనా ఉన్నాయా? దేవుడిచ్చిన సంపద
నాలాగా పెట్టుకునే కర్మ దానికి ఎందుకు? అన్ని పుట్టుడువే. పోలే అమ్మా, మా అబ్బాయి వదృష్టవంతుడు. ఇక నాలాగా ఏటి కొన్నిట్లోకి నువ్వు వచ్చేస్తావేటి? వెనక్కి వెనక్కి నొట్టనొట్టలాగా తిన్న కూకోకుంటున్నా సా. ఓ అమ్మాయి, నీ ఒంటి మీద ఎంత ఉంటుంది ఏంటి? ఏంటి కొవ్వు. హా? కొవ్వు లేదు పువ్వు లేదు, నన్ను అడిగింది బంగారం. ఎంతుందో తెలియదు కానీ లాకర్ లో ఉంది బంగారు డబ్బా. రోజు ఒకసారి తీసి చూసుకుంటామండి. ఏటది? బంగారం విలువైంది కదా. ఆ. అమ్మాయి నీ ఎత్తెంత? మీ అబ్బాయి ఎంత ఎత్తు అయితే అంతకంటే ఇంత తక్కువ. ఓ అలాగంతావా? హాయ్, అమ్మాయి ఇంతకీ బరువు ఎంత? మీ అబ్బాయిదండి. కాదు, నువ్వు అన్నిటికీ వడ్డంగా వచ్చేస్తున్నావు. పిల్లదే. ఆ, మీ ఆయనంత. ఈడా ఆ. ఈడంతా మోచేస్తే 20 కేజీలు బరువు ఉండడు. మొన్న నా కోపం వచ్చేయడం చేస్తాడు గిలగిలగిలగిలగని తిప్పి ఇసిరేస్తే నేను నవ్వుపించాడు, యాలేలా తోలుకొచ్చాడు. కాదని మనం మంచి వెయిట్ ఉన్న మొగుడు. లాంగ్ లీవ్ బాయ్యా. ఎప్పుడు పెట్టిస్తారు? ఏటదే శోభనం, ఛీ, ముహూర్తం. అచ్చచ్చే 3 నెలల దాకా మోతాలు లేవు. వయసులో ఉన్న పిల్ల మంచి వేడి మీద ఉంది. అప్పటిదాకా అమ్మాయి ఆగద్దు. దేనికి? పక్కనే ఉన్న నాకే ఇంత ఆత్రంగా ఉంటే పక్కలోకి వెళ్ళాల్సిన అమ్మాయికి ఇంకెంత ఆత్రంగా ఉంటుంది. ఈడుగోలాటి బాబును ఆ. ఇలా చేస్తే ఎలాగుంటది? ఎలాగా? అలా పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. ఆ. 3 రాత్రులు ముందు జరిపించేస్తాను. ఆ, నాలాగా ఏటి నీనాగా? అచ్చచ్చే నీకు 1 రాత్రి దాటగా 3 రాత్రులు ఎందుకు? పూసుకుని కూకే. సర్లేండి, ఈ 3 నెలలు అమ్మాయి సంగతి నేను చూసుకుంటా గానీ మీరెళ్ళి ముహూర్తాలు పెట్టించండి. అలాగే. ఇంకా అలా కూకుంటావేటి నీకు? ఆ. దేవుని అమ్మ, దేవుని. దీవెనలు, దీవెనలు. నమస్కారం అండి. వెళ్ళొస్తాను. మంచిది. పద, పద. ఏటో నన్ను ఇలా కొట్టేసుకుంటున్నావు. ఆ, మీ ఆయనకి చెబుతున్నా. నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు ఆ, తప్పని కొట్టుకోండి. కొడుతున్నావు. నువ్వులేమ్మా. కొట్టుకుని ఇచ్చి మోత. పేరవా ఈడు. మాయదారి సంత అని. నువ్వు రామ్మా. చార్మినార్ ఉందా? పాత బస్సులో ఉంది. నేను అడిగే సిగరెటే బాబు. ఇక్కడ ఎన్ని సిగరెట్ పెట్టలు కనిపిస్తుంటే చింతపండు అమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా? చాయ్ సిగరెట్ ఉందా? ఏంటి బాబు అడిగావు? చాయ్ సిగరెట్. ఇంకోసారి ఆ మాట అన్నా పోలీసులు విన్నా లాకప్ లో పికప్ చేసి ఎముకలు లూటీ చేస్తారు. అది కాదే బాబు. బాబు నీకో దండం, నీ ముత్తాతకో దండం. ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. భలే వాడివే బాబు. వెళ్ళవయ్యా. ఆంటీ సజిత, రండి రండి. అమ్మ చెల్లి గుడికి వెళ్ళారు. ఓహో ఎవరు లేరా? నేనున్నాను కదా. మీరు వస్తారని నాకు తెలుసు. నేను వస్తానని ఎలా అనుకున్నారు? మీరంటే లవ్ కదా. అమ్మ చెల్లి లేదు కదా. ఆ, నేను మళ్ళీ వస్తాను. ఆగండి, నేను బొమ్మ ఒకటి గీశాను. ఓ సో స్వీట్. చూపిస్తాను అండి. ఇదిగో నేనే గీసా. ఇది నా బొమ్మ. మీ పేరు కింద చూడండి. నన్ను ఇలా ఎప్పుడన్నా చూసావా? పెళ్ళి అయ్యాక రోజు చూస్తాను కదా. ఇలాగమండి. నేను ఇలా ఉండడం అంటే అంత ఇష్టమా? ఓహో, ఇంకా ఎలా ఉంటే నీకు ఇష్టం? ఎలాగంటే